నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నిరంతరం శ్రమిస్తేనే సేద్యం సక్రమంగా కొనసాగుతుంది. వ్యవసాయంలోని పలు అంశాలపై పట్టు సాధించేలా రైతన్నను నిష్ణాతుని చేసి శ్రమకు తగిన ఫలితం పొందేందుకు నిత్యం కృషి చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: చెరకు కోత సమయంలో మెళకువలు, రబీ పంట రుణ పరిమితులు 2012-2013, బత్తాయిలో అధిక దిగుబడికి సూచనలు, పాడి పశువుల్లో గొడ్డుమూతతనం, చికిత్స, యాజమాన్య పద్ధతులు మొదలైన అంశాలుంటాయి. చెరకు మన రాష్ట్రంలో ప్రధానంగా సాగవుతున్న వాణిజ్య పంట. చెరకు పంటలో పాటించాల్సిన వివిధ యాజమాన్య పద్ధతులతో పాటు కోత సమయంలో కూడా తగిన మెళకువలు పాటించినట్లయితే మంచి రసనాణ్యత కల చెరకు దిగుబడి ద్వారా మంచి మార్కెట్ ధరను కూడా పొందవచ్చు. ఆ వివరాలు మీకోసం. మన రాష్ట్రంలో చెరకు పంట సుమారు 1.8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 130 లక్షల టన్నుల చెరకు ఉత్పత్తినిస్తుంది. చెరకు పంట ప్రస్తుతం కోత సమయానికి దగ్గరగా ఉంది. అధిక చెరకు దిగుబడితో పాటు ఎక్కువ పంచదార శాతం పొందడానికి రైతులు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో పాటు చెరకు కోత సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. చెరకు పక్వత నిర్ధారణలోని మెళకువలను, కోత సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాదరావు గారి మాటల్లో తెలుసుకుందాం. సాధారణంగా చెరుకు తోటలు పక్కతో వచ్చిన తర్వాత ఆకులు పసుపు రంగు తగ్గి పసుబారటం జరుగుతుంది. అంతేకాక చివరినటువంటి 4-5 కణుపులు దగ్గరగా రావటం, వాటి నుంచి వచ్చేటువంటి ఆకులు దగ్గరగా వచ్చి ఒక కుచ్చులాగా ఏర్పడటం జరుగుతుంది. అలాగే గాలిపెళ్ళు అంటే పక్కకు వచ్చిన చెరుకు తోటల నుంచి తోట చుట్టూ ఉన్నటువంటి వరుసల్లో చిన్న పిలకలు రావటం సహజం. ఇది కొంచెం పక్వత చెందిన తోటలోని ఈ గాలి పిలకలు రావటం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల్లో పూత పూయటం కూడా జరుగుతుంది. పూత పూయటం అనేది పక్వతను నిర్ధారించదు, కానీ ఆ దశ దగ్గరికి వచ్చిందని చెప్పడానికి అవకాశం ఉంది. సాధారణంగా రైతులు చెరుకు తోటలు పక్వతకు వచ్చిన లేని చూడటానికి ఒక గడను 2 సమభాగాలుగా నరికి చివరి భాగం అలాగే కింద ఉన్నట్టు భాగాన్ని నమిలి చూసి 2 భాగాలు ఇంచుమించుగా సమానమైన తీపి కలిగి ఉంటే ఆ తోటలు పక్వతకు వచ్చాయని నిర్ధారిస్తూ ఉంటారు. సాధారణంగా ఫ్యాక్టరీ ఏరియాల్లో అయితే పక్వత నిర్ధారణ చేతి రిఫ్రాక్టోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగించి చేస్తూ ఉంటారు. ఆ రసంలో ఎక్కువ ఘనపదార్థం అంటే బ్రిక్స్ ఎక్కువగా ఉన్న తోటలను ముందుగాను, కొంచెం తక్కువగా ఉన్న తోటలను ఆలస్యంగా నరుకోవటం వల్ల చెరుకు ఫ్యాక్టరీల్లో రసనాణ్యతను వృద్ధి చేసుకోవచ్చు. చెరుకు నరికేటప్పుడు సాధారణంగా కూలీలు కొంచెం తేలిగ్గా నరకటం జరుగుతుంది. తేలిగ్గా అంటే కూలీలు కొంచెం పైకి 1 అడుగు 30 అడుగు కర్ర భూమి కింద వదిలేసేసి నరకటం జరుగుతుంది. ఇలా నరకటం వల్ల మనం దాదాపు హెక్టార్కి 3-5 టన్నులు దిగుబడి నష్టపోవడమే కాకుండా ఎక్కువ పంచదార శాతం ఉన్నటువంటి చెరుకు భాగాన్ని భూమిలో వదిలేస్తాం అన్నమాట. అంతేకాకుండా ఈ తోటల నుంచి మనం కార్చి చేసినప్పుడు ఈ గాలిలో ఉన్నటువంటి ఈ మూళ్ళ నుంచి ఆ మూళ్ళలో ఉన్నటువంటి కళ్ళ నుండి మొలకలు వచ్చి మనం ఇచ్చినటువంటి నీటిని కానీ అలాగే ఎరువులను కానీ అవి తీసుకోకుండా ఏపుగా పెరగలేక కొంతకాలానికి చచ్చిపోవడం జరుగుతుంది. తద్వారా మనం దిగుబడిలో నష్టపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి చెరుకు తోటలు నరికేటప్పుడు పదునైన కత్తులను తీసుకుని భూమట్టానికి లేక భూమికి కొంచెం కింద భాగానికి నరకటం మంచిది. అందువల్ల మనం ఈ చెరుకు దిగుబడిలో నష్టపోకపోవటం జరుగుతుంది. అంతేకాకుండా ఆ తోటలు మనం కార్చి చేసినప్పుడు భూమి కింద ఉన్నటువంటి కళ్ళ నుండి మొలకలు రావటం, తద్వారా మనం ఇచ్చినటువంటి నీటిని ఎరువుల్ని బాగా ఉపయోగించుకొని వేపుగా పెరగటం, అంతేకాకుండా ఎక్కువ పిలకలను పెట్టి మనం దిగుబడిని ఎక్కువగా పొందే అవకాశం ఉంది. ఈ గెళ్ళను శుభ్రంగా అంటే గెళ్ళకు ఉన్నటువంటి ఆకుల్ని, చివరి సోగ భాగాన్ని, అలాగే
తొడిమే భాగాల్ని అలాగే గెళ్లకు ఉన్నటువంటి వేర్లని తీసేసి అలాగే మట్టిని కూడా తీసేసి ఫ్యాక్టరీ కానీ లేకపోతే చెరుకు బెల్లాన్ని తయారు చేయడం ఉపయోగించినప్పుడు ఎక్కువ పంచదార దిగుబడులు కానీ అలాగే బెల్లం దిగుబడులు కానీ పొందే అవకాశం ఉంది. ఇలా తోటలు నరికిన తర్వాత నరికిన గెళ్లను ఇంచుమించుగా మనం ఎంత తొందరగా ఫ్యాక్టరీకి తోలటం కానీ లేకపోతే బెల్లం చేసుకుంటాం ఉపయోగిస్తే అంత మంచిది. వాటి నుంచి మనం ఎక్కువ పంచదార కానీ బెల్లం దిగుబడిని పొందవచ్చు. సామాన్యంగా తోట నరికిన తర్వాత 24 గంటల లోపులోనే ఫ్యాక్టరీ తోలటం కానీ బెల్లం చేసుకోవటం కానీ జరగాలి. ఒకవేళ ఆలస్యం అయితే మాత్రం దాంట్లో రసాన్ని తగ్గే గుణం ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆలస్యమైన కొన్ని పరిస్థితుల్లో ఆలస్యం అయినప్పుడు ఈ నరికిన తోటలను గుట్టలుగా పెట్టి దాని మీద చెరుకు చెత్త కప్పి కొంచెం పలచగా నీరు చల్లడం వల్ల కొంత రసాయనికల క్షీణతను తగ్గించవచ్చు. ఈ విధంగా చెరకు పండించే రైతులు చెరకు కోత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు. రైతు నేస్తం. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో అంటే ఎరువులు, కీటనాశకాలు, డీజిల్ ఇవన్నీ కొనొచ్చు. అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు గణనీయంగా పెరిగిపోవడంతో పంటల సాగుకు రైతులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆయా సీజన్లను అనుసరించి వివిధ పంటలకు రుణ సౌకర్యాలు అందిస్తోంది ప్రభుత్వం. 2012-2013కు గాను నిర్ణయించిన రబీ పంటల రుణాల వివరాలు మీకోసం. పంట భూముల దుక్కి రేట్లు, కౌలు, కూలీ రేట్లు, రసాయన ఎరువుల ధరలు నానాటికి అధికమవుతున్నాయి. సాగు చేసే రైతాంగంలో సన్న, చిన్నకారు రైతాంగం ఎక్కువగా ఉన్నారు. ఈ రైతాంగం పెట్టుబడులకై వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని నష్టపోకూడదనే ముఖ్య ఉద్దేశంతో మన ప్రభుత్వం బ్యాంకర్లకు పంట రుణాలకు సంబంధించిన నిబంధనలను రూపొందించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో సాగవుతున్న వివిధ పంటలకు రుణ పరిమితులు నిర్ణయించడం జరిగింది. మన వ్యవసాయ శాఖ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు సంయుక్తంగా పంట సాగుకయ్యే ఖర్చును బట్టి పంట రుణ పరిమితిని నిర్ణయించారు. పంట రుణ పరిమితిని బట్టి రైతులు తమ తమ ప్రాంతాలలో ఉన్న బ్యాంకుల ద్వారా పంట రుణాలను పొందవచ్చు. రాష్ట్రంలో సాగులో ఉన్న వివిధ పంటలకు నిర్ణయించిన రుణ పరిమితుల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ టి జ్యోతి గారి మాటల్లో తెలుసుకుందాం. రైతులకు కావాల్సిన మౌలిక అవసరాలలో ముఖ్యమైనవి విత్తనాలు, ఎరువులు. వీటితో పాటు నగదు సౌకర్యం కూడా ముఖ్యమైనదే. అందుచేత జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు మరియు రూరల్ బ్యాంకులన్నీ కూడా రైతులకు రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. పంట రుణాలే కాకుండా వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలకు కూడా బ్యాంకుల ద్వారా రుణాలను సమకూరుస్తున్నాయి. రబీ సీజన్లో రైతులకు సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు మరియు గ్రామీణ బ్యాంకులు రుణ పరిమితుల ద్వారా రుణాన్ని అందిస్తున్నాయి. ఆయా జిల్లాలలో స్థానిక వ్యవసాయ స్థితిగతులను బట్టి, వ్యవసాయ విధానాన్ని బట్టి పంట రుణాల పరిమితులను నిర్ణయిస్తారు. అందువల్ల పంట రుణాల పరిమితులు జిల్లాకు మారుతూ ఉంటాయి. విత్తనాలకు, ఎరువులకు, క్రిమి సంహారక మందులకు అయ్యే ఖర్చును, దున్నటానికి, నాట్లు వేయటానికి, పంట నూర్చడానికి అయ్యే ఖర్చులను పరిగణలోకి తీసుకుంటారు. ఒక్కో పంటకు ఒక్కో ఎకరానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తారు. ఖర్చుల అంచనాలతో పాటు రాబడి అంచనాలు కూడా తయారు చేస్తారు. దీనికోసం ఎకరానికి వచ్చే దిగుబడి, కనీస మద్దతు ధరలను లెక్కలోకి తీసుకుంటారు. ఇలా తయారు చేసిన ఖర్చు మరియు రాబడి అంచనాలను పరిగణలోకి తీసుకుని పంట రుణాల పరిమితులను నిర్ణయిస్తారు. మన రాష్ట్రంలో రబీ సీజన్ మొదలైంది. రైతులు రబీలో పండించే పంటలకు కావలసిన మౌలిక అవసరాలను సమకూర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. 2012-13 సంవత్సరం రబీ సీజన్లో రైతులకు సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు మరియు గ్రామీణ బ్యాంకులు అందిస్తున్న రుణ పరిమితులు ఈ విధంగా ఉన్నాయి. వరి ఎకరానికి 22,000, జొన్న ఎకరానికి 10,000, మొక్కజొన్న ఎకరానికి 15,000, సజ్జలు ఎకరానికి 7,000, రాగులు ఎకరానికి 7,000, కొర్రలు ఎకరానికి 7,000, కందులు ఎకరానికి 10,000, మినుములు ఎకరానికి
7,000 నుంచి 9,000, శనగలు ఎకరానికి 11,000 నుంచి 12,000, పెసలు ఎకరానికి 7,000 నుంచి 9,000, ప్రొద్దుతిరుగుడు పువ్వు ఎకరానికి 9,000 నుంచి 10,000, వేరుశనగ ఎకరానికి 13,000 నుంచి 15,000, ఆయిల్ పామ్ ఎకరానికి 15,000 నుంచి 20,000, ఆముదాలు ఎకరానికి 9,000 నుంచి 10,000, నువ్వులు ఎకరానికి 7,000, గోగునార ఎకరానికి 10,000, మిరప ఎకరానికి 30,000 నుంచి 45,000, పత్తి ఎకరానికి 22,000, చెరుకు ఎకరానికి 20,000 నుంచి 25,000, పసుపు ఎకరానికి 50,000, టమాటో ఎకరానికి 17,000 నుంచి 18,000, క్యాబేజీ ఎకరానికి 15,000, బంగాళదుంప ఎకరానికి 30,000, బెండకాయలు ఎకరానికి 10,000 నుంచి 15,000, ఉల్లిపాయలు ఎకరానికి 18,000, అరటి ఎకరానికి 36,000, నిమ్మతోట ఎకరానికి 26,000, దానిమ్మ ఎకరానికి 36,000, జామ ఎకరానికి 20,000, మామిడి ఎకరానికి 20,000, రొయ్యల పెంపకానికి అయితే రకాలను బట్టి 45,000 నుంచి 72,000, చేపల పెంపకానికి అయితే రకాలను బట్టి 84,000 నుంచి 2 లక్షలు. రైతులు సహకార బ్యాంకులు అందిస్తున్న రుణ సౌకర్యాలను సక్రమంగా వినియోగించుకుని ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను. బత్తాయి మన రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పండ్ల తోట. ప్రతి సంవత్సరం తగిన మోతాదులో ఎరువులను, నీటిని అందిస్తూ కత్తిరింపులు వంటి వివిధ యాజమాన్య పద్ధతులలో ఎలాంటి మెళకువలు పాటిస్తే బత్తాయిలో అధిక దిగుబడులు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో బత్తాయి, నిమ్మ తోటలు 3,25,000 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతుండగా 25 లక్షల టన్నుల పండ్ల దిగుబడి లభిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బత్తాయి దిగుబడి సుమారుగా ఎకరానికి 6 టన్నులుగా ఉంది. బత్తాయి సాగు చేసే రైతులు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే దిగుబడులు ఇంకా పెంచుకోవచ్చు. బత్తాయి సాగుకు నీరు నిలవని లోతైన ఎర్రగరప నేలలు ఉత్తమమైనవి. తేలికపాటి నల్ల భూములు కూడా అనుకూలంగానే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మనకు సున్నపు పొరలు ఉండేటువంటి నేలలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు మన నల్గొండ జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో మనకు ఒక అడుగు మన్ను తీసిన తర్వాత లోపలికి వెళ్ళి చూసినట్టయితే మనకి ఎక్కువగా సున్నపు పొరలు ఉంటాయి. అట్లాంటి ప్రాంతాల్లో చాలా మట్టుకు ఆ సున్నపు పొరలు కూడా తీసేసి పెద్ద గుంతలు చేసి మనం చెట్లు నాటుకున్నట్లయితే మనకు చెట్ల యొక్క వయస్సు అయిన తర్వాత కాలపరిమితి ఎక్కువగా ఉండి మనకు మంచి పంటనిచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ యాజమాన్య పద్ధతుల్లో ముఖ్యంగా మొక్కలు ఎంచుకునేటప్పుడే మనకు వైరస్ లేనటువంటి మొక్కలు ఎంచుకోవాలి. అవి ధృవీకరించినటువంటి మొక్కలని మనం నాటుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకు చీని నిమ్మ పరిశోధన స్థానం తిరుపతిలోను కొన్ని రిజిస్టర్డ్ నర్సరీలోను ఈ మొక్కలు అవైలబిలిటీ ఉంటాయి. ఇది మనము ఆగస్టు నుంచి జనవరి లాస్ట్ వరకు కూడా మనము ఈ చీని మొక్కలు మనం నాటుకోవచ్చు. చీనిలో ముఖ్యంగా ఈ అంటు మొగ్గల ద్వారా వచ్చేటువంటి వైరస్ తెగుళ్ళు, బ్యాక్టీరియల్ తెగుళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటివి. ఇవి మనం ధృవీకరించిన మొక్కల్లో చాలా మట్టుకు మనకు ఉండవు. మొక్క వయసు బట్టి సిఫార్సు చేసిన ఎరువులను 2 నుండి 5 అడుగుల దూరంలో వేసి మట్టితో కప్పాలి. నత్రజని ఎరువులను 50% పశువుల ఎరువు, వేపపిండితో పాటు వేయాలి. మిగిలిన 50% రసాయనిక ఎరువులను 2 సార్లు అనగా మొదటిసారి డిసెంబర్, జనవరి మాసాల్లో, రెండవసారి జూన్, జూలై మాసాల్లో వేయాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనూ, పొటాష్ ఎరువును మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనూ 2 దఫాలుగా సమపాళ్లలో వేయాలి. ఎరువులు వేసిన వెంటనే తగినంత నీరు పెట్టాలి. బిందు సేద్యం విధానంలో నీటిని, ఎరువులను మొక్కలకు అందిస్తే వాటి వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు మొక్కలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి లభిస్తుంది. చిన్న మొక్కలకు ఎండాకాలంలో తరచుగా నీరు పెట్టాలి. బత్తాయి చెట్లు పూత, పిందె దశలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా నీరు కట్టాలి. వేరు మూలాల నుండి పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండంపై 2 అడుగుల ఎత్తు వరకు పక్క కొమ్మలు పెరగకుండా తీసివేయాలి. చెట్టు నీడన ఉన్న అనవసరమైన కొమ్మలు, ఎండు పుల్లలు కత్తిరించాలి. కత్తిరించిన కొమ్మ చివర్లకు తెగుళ్లు ఆశించకుండా బోర్డో పెస్టును పోయాలి. సస్యరచన విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా మనకు ఇగురులో వచ్చినప్పుడంతా మనకు పురుగులు కానీ రోగాలు కానీ వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మనకు ఎండాకాలంలో వచ్చే ఇగురు తప్ప మిగిలిన టైంలో ఏ ఇగురు వచ్చినప్పుడంతా కూడా మనకు ఈ ఆకుముడత కానీ, తర్వాత ఆకు తినే గొంగళి పురుగు కానీ, తర్వాత త్రిప్స్ అనేటువంటి పురుగులు మనకు ఆశిస్తూ ఉంటాయి. అలాగే క్యాంకర్ అని, తర్వాత స్కాబ్ అని రోగాలు కూడా ఆశించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆకుముడతకైతే
ఇమ్డాక్లోమిడ్ అనేటువంటి మందు 60 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే మనకు ఈ ఆకుముడత కానీ నుసిపురుగులు అంటే త్రిప్స్ కానీ అయిన తర్వాత ఈ పేనుబంక కానీ ఇలాంటివన్నీ కూడా మనము నివారించుకోవచ్చు. కాయ మీద వచ్చేటువంటి ముఖ్యంగా మంగు రోగం చాలా ఎక్కువగా వస్తుంది. కాయ గోలి సైజు ఉన్నప్పుడు ఒకసారి, అయిన తర్వాత నిమ్మకాయ సైజు ఉన్నప్పుడు ఒకసారి ప్రొపర్గైట్, దాన్ని ఊమైట్ అని మామూలుగా మార్కెట్లో అంటుంటారు, బట్ దాని కెమికల్ పేరు వచ్చేసి ప్రొపర్గైట్ 2 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకుంటే చాలా మంచిది. దాని తర్వాత మళ్ళీ ఒక 3 వారాల తర్వాత ఇథియాన్ అనే మందు అదే 2.5 ml కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనం ఈ మంగు మైట్ను, ఈ మంగు రోగాన్ని కాయకు రాకుండా చూసుకోవచ్చు. అలాగే కొన్ని పరిశోధనలో జిఏ అనేటువంటి మందు 50 ppm మనం కాయ 2-3 నెలలకి కోసేదానికంటే ముందు మనం పిచికారి చేసుకున్నట్టయితే, అంటే అప్పుడు కాయ వయసు 5-6 నెలల వయసున్న కాయకు మనం పిచికారి చేసుకున్నట్టయితే మనం 7-8 నెలల్లో కోసేటువంటి కాయ మనం 9-10 నెలల వరకు కూడా మనం నిల్వ ఉంచుకునేదానికి ఆస్కారం ఉంటుంది. బత్తాయి తోటలో ఎప్పటికప్పుడు అంతరకృషి చేస్తూ కలుపును నివారించాలి. పిందె, కాయరాలుడు గమనించినట్లయితే 1 మిల్లీలీటర్ ప్లానోఫిక్స్ మందును 4.5 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీనివల్ల పిందె రాలుడును కొంతవరకు అరికట్టవచ్చు. మొక్కలు నాటిన తర్వాత ఒక 3 సంవత్సరాల వరకు మనం అంతర పంటలు వేసుకున్నట్టయితే మనకు రైతుకు ఎంతో కొద్దిగా ఇన్కమ్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనకు పొలం కూడా మనకు సారవంతం చేసుకునేదానికి ఈ పిల్ల పెసరు కానీ జనుము కానీ ఇలాంటివి వేసుకున్నట్టయితే మనకు భూమి ఆరోగ్యం ఉండడం ఒకటి, అలాగే మనకు చెట్లకు కూడా మనకు ఆరోగ్యంగా పెరిగి మనకు మంచి పంటనిచ్చడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా బత్తాయి సాగు చేసే రైతులు తగిన యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11801-1551పై సంప్రదించండి. పశువులు సక్రమంగా చూలు కడుతూ ఈనుతూ ఉంటేనే పాడి పరిశ్రమ అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే ఒక్కోసారి పశువులు చూడి కట్టకపోవడం, చూడి నిలవకపోవడం వంటి గొడ్డుమూత లక్షణాలు కలిగి ఉండటం వల్ల పునరుత్పత్తి, పాల దిగుబడి కుంటుపడుతుంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు చేపట్టాల్సిన చికిత్స, యాజమాన్య పద్ధతులను ఇప్పుడు చూద్దాం. పాడి పశువుల పెంపకంలో ఆదాయం ప్రధానంగా పాల ద్వారా, పుట్టే దూడల ద్వారా లభిస్తుంది. పాడి పశువుల నుండి అధిక పాల ఉత్పత్తి పొందాలన్నా, మేలైన దూడలను సంవత్సరానికొకటి చొప్పున పొందాలన్నా పశువు పునరుత్పత్తి సామర్థ్యం సరిగ్గా ఉండాలి. మంచి జాతి పెయ్యలు 15 నుండి 21 మాసాల వయసులో పొర్లి 24 నుండి 30 మాసాలకు ఈనాలి. అదేవిధంగా ఈనిన ఆవులు, గేదెలు ఈనిన తర్వాత 3 నెలల్లో తిరిగి చూడి కట్టాలి. అలా కాకుండా 3 సంవత్సరాలు దాటినా పడ్డలు చూడికట్టకపోవడం, వట్టిపోయిన పశువులు ఏళ్లరబడి చూడికట్టకపోవడాన్ని గొడ్డుమోతుతనం అంటారు. గర్భాశయ సంబంధమైన వ్యాధులు ఉన్నప్పుడు లేదా ఎదను గుర్తించి సకాలంలో చూలి కట్టించకపోవడం, పోషక లోపాలు, ప్రతికూల వాతావరణం తదితర కారణాల వలన పశువులు గొడ్డుమోతుతనానికి గురవుతూ ఉంటాయి. రైతులు పశువు పునరుత్పత్తిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి సకాలంలో తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే గొడ్డుమోతుతనాన్ని నివారించవచ్చు. పశువుల్లో గొడ్డుమోతుతనం నివారణకు చేపట్టాల్సిన చర్యలను గురించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పశువైద్యశాలలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న డాక్టర్ పి అనిల్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం. మరి ఈ గొడ్డుమోతనం అనేది ముఖ్యంగా మనకి 5 రకాల కారణాల వల్ల వస్తుంది. ఒకటి యాజమాన్య పద్ధతిలో లోపం వల్ల, రెండవది మరి పాడి పశువులు రోగాల బారిన పడడం మూలాన, మూడవది బాహ్య పరాన్నజీవులు మరియు అంతర పరాన్నజీవులు అనే పరాన్నజీవుల వలన, అలాగే మరి సరి అయిన గృహ వసతి లేకపోవడం మూలాన, అలాగే వాతావరణ ప్రభావం వల్ల కూడా ఈ గొడ్డుమోతతనం అనే వ్యాధి వస్తుంది. ఇదే కాకుండా అధిక
పాల దిగుబడినిచ్చే సంకరజాతి ఆవులు కానీ గేదెలు కానీ ఈ గొడ్డుమొత్తనం అనే వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే కాకుండా మరి బాగా కొవ్వు పట్టిన గేదె కానీ ఆవు కానీ ఈ గొడ్డుమొత్తనం అనే వ్యాధికి గురి అయ్యే అవకాశం ఉంది. మీ సంకరజాతి ఆవు కానీ గేదె కానీ దాని పాల దిగుబడి ప్రకారం వాళ్ళు దానా ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ప్రతిరోజు శుభ్రమైన నీరు మరి సమీకృత పశువుల దానా కాన్సన్ట్రేటెడ్ మిక్చర్ అంటాము దీన్నే, ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమీకృత దానాలో మనకి కార్బోహైడ్రేట్స్, తర్వాత మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్స్, ఖనిజ లవణాలు అనే అన్ని రకాల మనకి పోషక పదార్థాలు ఈ సమీకృత దానాలో ఉండేటట్టు పశువైద్యునిసే